ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం. కీలపట్లలో స్వామివారికి స్నపన తిరుమంజనం. శ్రీ చెన్నకేశవ స్వామికి దివ్య రథోత్సవం. గూడూరులో భక్తుల భక్తి పరవశం. అభీష్ట సిద్ధికారకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో కొలువైన శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున చక్రస్నానం వేదోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత కోనేటిరాయ స్వామి ఉత్సవాలను శ్రీ చక్ర తాల్వార్ను కోనేటి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుతీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పలు రకాల పండ్ల రసాలు, విశేష పరిమళ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా చక్ర తాల్వార్కు కోనేటిలో చక్రస్నానం నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. చక్రధారి చక్రస్నానం బిదే, చక్రస్నానం బిదే, చక్రధారి చక్రస్నానం బిదే. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారికి మల్లెపూల మాలలు, బంగారు ఆభరణాలతో దివ్య సుందరంగా అలంకరించారు. చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తాళపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23 నుండి 29వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి, తాళపాక, రాజంపేటలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 4వ రోజైన ఆదివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతికి చెందిన శ్రీమతి ఆర్ సుశీల బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు తిరునగిరి వాసులను అలరించాయి.
అనంతరం జరిగిన సాహిత్య సదస్సులో ప్రసిద్ధ సాహితీవేత్త గౌరీ పెద్ది వెంకట శంకర భగవాన్ అన్నమయ్య సంకీర్తనలు భగవద్గీత ప్రభావం అనే అంశంపై, అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కె సర్వోత్తమరావు అన్నమయ్య శ్రీనివాసుని అభిషేక సంకీర్తనలు అనే అంశాలపై ప్రసంగించారు. చిత్తూరు నగరం గిరింపేటలోని శ్రీ దుర్గమాంబ ఆలయంలో తమిళ చిత్తిరై మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నగర వీధుల్లో అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పల్లకిపై వెనుక పార్వతీదేవి, ముందు మహాచండి, మధ్యలో దుర్గాదేవి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువుతీర్చారు. అనంతరం భక్తుల సంరంభాలు, డప్పు నృత్యాలు, కళా ప్రదర్శనలు, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణ నడుమ నగర వీధుల్లో అమ్మవారి పుష్ప పల్లకి ఊరేగింపు కనుల పండుగగా సాగింది. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా, ఏ శుభకార్యమైన శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణ నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారి జాతర ముగిసిన తరువాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నెత్తిన కొత్త కుండల్లో వండిన పొంగళ్లను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి అమ్మవారికి నివేదించారు. అలాగే ఆలయంలోని కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి టెంకాయ మొక్కలు చెల్లించుకున్నారు. ఇక గర్భాలయంలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి అద్భుత మహాతేజో విరాజిత మంగళమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు కుంకుమార్చనలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో ధనధన దప్పులతోని దరువులు దద్దరిల్లంగా దిల్లం దిల్లంల మోత దిక్కులు మారుమోగంగా. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ పునః ప్రతిష్టాపన జరిగి మండలం రోజులు పూర్తి కావడంతో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరంగనాథ స్వామివారి మూలమూర్తికి కలశాలలోని పవిత్ర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. నైవేద్యం, హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. సుగంధ ద్రవ్యాలలో శ్రీరంగనాథుని సేవించి భక్తులు పులకితులయ్యారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పార్చన ఘనంగా జరిగింది. శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాస్వామి ఆధ్వర్యంలో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి వర్ణ శోభిత పుష్పాలతో అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వైశాఖ మాసం శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అర్చకులు నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని నారాపుర శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజున అర్చకులు స్వామివారికి సకల స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాపుర వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారికి అడుగు అడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ గోదా సమేత చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో మల్లెల అర్చన కనుల పండుగగా జరిగింది. వైశాఖ మాస ఉత్సవాలను పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి మూలవర్లకు ఆరాధనలు జరిపారు. తర్వాత ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేక పీఠంపై శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారిని, మరో వేదికపై చెన్నకేశవ స్వామివారిని వేంచేపు చేసి మల్లెల అర్చన నిర్వహించి ఏక, పంచ, నక్షత్ర హారతులు సమర్పించారు.
ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీనివాసునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారికి వెండి కవచ ధారణ చేసి పూలమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం అయ్యపురెడ్డి నగర్లో నెలవైన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోపూజ, కుంకుమార్చనలు కన్నుల పండుగగా జరిగాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలు ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఆపై సకల దేవత స్వరూపం గోమాతకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజాధికాలు జరుపుకుని భక్తులు ప్రదక్షిణలు చేశారు. భద్రాచల క్షేత్రంలో కొలువైన శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో శోభాయాత్ర ఘనంగా జరిగింది. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న యోగానంద లక్ష్మీ నృసింహుని తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 21న ప్రారంభమై 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక రథంలో స్వామివారి శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ముచ్చటైన రథంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. సీతారామచంద్ర స్వామివారి దేవాలయం నుండి రాజావీధి గుండా తాతగుడి సెంటర్ వరకు శోభాయాత్ర సాగింది. భక్తులు శోభాయాత్రలో యోగానంద లక్ష్మీ నృసింహుని సేవించి తన్మయులయ్యారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రసాద వరద. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు స్వామి అమ్మవార్లకు సుగంధ శోభితంగా పుష్పార్చన జరిపారు. ఆలయ ఆవరణలోని మండపంలో సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. పలు రకాల వర్ణమయ పుష్పాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభానికి పూజలు చేసి శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించారు. అనంతరం ప్రధాన కలశాన్ని అర్చకులు తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ప్రోక్షణ చేశారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నగరేశ్వర స్వామివారికి నందివాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గంగా పార్వతీ సమేత నగరేశ్వర స్వామివారిని చూడ చక్కగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. భక్తుల దైవనామస్మరణల నడుమ నగరేశ్వర స్వామివారు నందివాహనంపై ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి తప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత.
పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 83,866 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,479 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,15,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.